హాయ్ అండి, నమస్తే. నేను మీ రమ, ది రమ కిచెన్కి స్వాగతం. ఈరోజు మన రెసిపీ వచ్చేసి తోటకూర ఫ్రై అండి. చాలా తక్కువ ఆయిల్తో మనం ఈ ఫ్రై చేసుకోవచ్చు. ఇది చేసుకోవడానికి మనకు కావాల్సిన పదార్థాలు: కడిగి పెట్టుకున్నటువంటి తోటకూర, తాలింపు గింజలు, దంచి పెట్టుకున్నటువంటి వెల్లుల్లి రేఖలు, ఎండుమిరపకాయ, కొంచెంగా కరివేపాకు. అంతేనండి. ముందుగా తోటకూరని శుభ్రం చేసుకొని కట్ చేసి పెట్టుకుని వేడి నీళ్ళు పెట్టుకొని దాంట్లో కొంచెంగా సాల్ట్ వేసుకొని నీళ్ళు కొంచెం మరిగేటప్పుడు మనం తోటకూర ఆకులను అందులో వేసుకోవాలి. వేసి 2 నిమిషాలు ఉంచి మనం వెంటనే దాంట్లోంచి తీసేయాలండి. ఎక్కువసేపు నీళ్ళల్లో ఉంచకూడదు. అలా ఉంచడం వల్ల తోటకూరలో ఉండేటువంటి పోషకాలన్నీ పోతాయి. ఇప్పుడు ఫ్రై చేసుకోవడానికి ప్యాన్ పెట్టుకొని కొంచెంగా ఆయిల్ వేసుకొని అది కొంచెం వేడైన తర్వాత దంచి పెట్టుకున్నటువంటి వెల్లుల్లి రెక్కలు వేసుకోవాలి. పోపు దినుసులు వేసుకోవాలి: శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి. తర్వాత కొంచెంగా కరివేపాకు వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం సిద్ధం చేసి పెట్టుకున్నటువంటి తోటకూరని ఇందులో వేసుకోవాలి. తోటకూర వేసిన తర్వాత కొంచెం సేపు సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇలా చేయటం వలన దాంట్లో ఉండే వాటర్ అంతా డ్రై అవుతుంది. ఫ్రైకి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అప్పుడే కొంచెం పావు చెంచా పసుపు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. తోటకూరలో ఉప్పు అని తొందరగా కలవదండి. కొంచెం బాగా మిక్స్ చేసుకోవాలి. 2 నిమిషాలు సేపు ఫ్రై చేసుకుంటే తోటకూర ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. ఈ తోటకూర ఫ్రై ఎనీమియాతో బాధపడే వారికి చాలా యూజ్ అవుతుందండి. దీన్ని రెగ్యులర్గా తీసుకోవచ్చు. సాల్ట్ చెక్ చేసుకుని డిష్ అవుట్ చేసుకోవడమేనండి. ఈ రోజుకైతే ఇంతేనండి. మరిన్ని రెసిపీస్తో ది రమ్మ కిచెన్లో మళ్ళీ కలుద్దామండి. బాయ్ అండి.